డానికి స్తోత్రము నాయన, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను తండ్రి. నా కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టి విలువైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఎంచుకున్నావయ్యా. ఈ లోకములో సాధారణమైనటువంటి వ్యక్తులు ఒక వస్తువును కొంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ధనమిచ్చుకున్నటువంటి ఒక వస్తువుని అంత జాగ్రత్తగా చూసుకుంటే నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు తండ్రి. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నా కన్న తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా. నీకోసం నేను బ్రతుకుతాను యేసయ్యా, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడేసయ్యా. నా జీవితాన్ని నువ్వు మార్చండి తండ్రి, నా భవిష్యత్తును మీరు మార్చండి ప్రభువా. నా జీవితంలో అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు అద్భుతమైన కార్యాలు చేయ దేవుడు యేసయ్యా. దయతో ఒక్కసారి నాతో మాట్లాడవా ప్రభువా. మా కుటుంబ పరిస్థితులని తలక్రిందులుగా మార్చబడాలి తండ్రి. మా కుటుంబంలో నీవే నాయనా యజమానుడుగాను ఉండాలి ప్రభువా. నా హృదయంలో మొదటి స్థానం నీకు ఇస్తున్నానయ్యా. నాతో ఒక్కసారి మాట్లాడవా, నాతో ఒక్కసారి మాట్లాడవా యేసయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు తండ్రి. దావీదు కుమారుడా దాటిపోకేసయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నీ కృప చూపించు, అయ్యా నీ కృప చూపించు నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను యేసయ్యా అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించండి, మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించండి. నిశ్చయముగా మీ ప్రార్థనలను దేవుడు ఆలకించే సమయం ఆసన్నమై ఉన్నది. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ దేవుని కనిపెట్టి ప్రార్థన చేయండి, దేవునితో మొరపెట్టండి. దావీదు కుమారుడా మీరు నాతో మాట్లాడండి యేసయ్యా, నాతో మాట్లాడండి యేసయ్యా. నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నా భవిష్యత్తును మార్చండి యేసయ్యా. అయ్యా నీతో మాట్లాడాలని ఆశగా ఉన్నదయ్యా. అయ్యా నీతో మాట్లాడాలని ఎంతగానో తాపత్రయపడుతున్నానయ్యా. అయ్యా నీ స్వరము వినాలని వేగిరపడి ఉంటున్నానయ్యా. ఒక్కసారి నాతో మాట్లాడేసాయా, ఒక్కసారి నాతో మాట్లాడవా అయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడవా ప్రభువా. మాట్లాడే దేవా, ప్రార్థన ఆలకించే దేవా నైనా ఒక్కసారి నన్ను దర్శించు తండ్రి, ఒక్కసారి నన్ను దర్శించు ప్రభువా అని ప్రతి ఒక్కరు అలాగే ప్రార్థించండి. అడుగు దేవుని అడుగు. నీ పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో, దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు అంతటి తక్కువ అంచనా వేసుకుంటున్నావు. దేనికి పనికిరాని వాడనని, ఇహలోకములో మనుషులు నిన్ను తిరస్కరించారని, ఏ విధమైనటువంటి ప్రయోజనం నీ ద్వారా లేదని, ఎవరూ నీకు తోడు లేరని, నీకంటూ తెలిసినటువంటి వారు, నీకు గైడ్ లైన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరు లేరని, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరని, ఈ లోకములో నాకు ఎవరు లేరేసయ్యా, నేను చనిపోతాను ప్రభు అని ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నావు? పిచ్చి ఆలోచనలతో నీ మనసు ఎందుకు నిండి ఉన్నది? నిన్ను కన్నా నీ తండ్రి, నిన్ను ప్రేమించనని యేసయ్య నీ కోసం ఉన్నాడు. నీకోసం రక్తం చిందించి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ భూలోకములో ఉన్నటువంటి రక్త సంబంధులైనా, ఈ లోకములో ఉన్నటువంటి అన్నదమ్ములైనా ఏదో ఒక రోజు నేను విడిచిపెడతారు. ఏదో ఒక రోజు ఈ ప్రేమ చల్లారిపోతుంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ డంబమైనది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికొకసారి నశించిపోతున్నది. కానీ దేవుడు నిన్ను అగాపే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడు. రెండు చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు యేసయ్య. నువ్వు ఎప్పుడు ఆయన చెంతకు వస్తావా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. బిడ్డ, ఒక్కసారి దేవుని ఆశ్రయిస్తావా? ఒక్కసారి దేవుని వైపు చూసి మనస్ఫూర్తిగా దేవుని అడుగు. అయ్యా నాతో మాట్లాడండి తండ్రి, అయ్యా నన్ను దర్శించండి ప్రభువా. ఏ యోగ్యత లేని నాకు, ఏ అర్హత లేని నాకు నేను స్తుతించే, నేను గణపరిచే భాగ్యం ఇచ్చావయ్యా. ఈ భూలోకములో నన్ను ఎవ్వరూ కాదన్నారయ్యా. ఈ లోకములో నేను బ్రతికి ఎవ్వరికి నేను ప్రయోజనం లేకుండా పోతున్నాను యేసయ్యా. డబ్బున్నప్పుడు రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ ఉన్నారు తండ్రి. ఏ ధనము లేక
ఎటు తోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవ్వరూ నన్ను చూడట్లేదయ్యా. నన్ను ప్రేమించేదేవా, నన్ను ఆదరించేదేవా, నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు దీవిస్తే మేము దీవించబడతాం ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామయ్యా. ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకో యేసయ్యా, ఒక్కసారి మమ్మల్ని దీవించండి తండ్రి. నీ దయగల హస్తం మాపై చాపండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా కృప చూపించండి ఆయన, పరిశుద్ధుడా కృప చూపించేసయ్యా. మా కొరకు సిలువలో మరణించావు తండ్రి. నీ శరీరము నాగేళ్ల వలె దున్నబడి ఉన్నది ప్రభా. నీ శరీరము రక్త సిక్తముగా మార్చబడి ఉన్నదయ్యా. మా కోసం రక్తం చిందించావయ్యా, మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలమయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా కొరకు మరణించిన దేవా, నా కొరకు రక్తం చిందించిన దేవా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశగా ఉన్నదయ్యా, నీతో మాట్లాడాలని ఆశగా ఉన్నది ప్రభా. దయతో ఒక్కసారి నాతో మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దేవుని దయగల హస్తం నీపై దిగిరాబోతున్న సమయం, దేవుని హస్తం నీపై దిగిరాబోతున్న సమయం, దేవుడు నీతో మాట్లాడబోతున్న సమయం. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు నీ మరణ ఆలకిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నువ్వు అధైర్యపడకు, నువ్వు ఇబ్బంది పడకు. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరు లేరని, నిన్ను పట్టించుకునేవారు లేరని, నిన్ను పలకరించేవారు లేరని ఎందుకు ఆ యొక్క నిస్పృహలో ఉన్నావు? ఎందుకు బాధల్లో ఉన్నావు? అప్పుల సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, నీకున్న ఇబ్బందులు ఏవైనా సరే నిన్ను విడిచి వెళ్తాయి. సమస్య శోధన వచ్చినదంటే ఆ శోధనను తట్టుకొనగటకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ మార్గం నీకు తెలియాలంటే దేవుణ్ణి నువ్వు వచ్చి అడగాలి. అయ్యా నాకు ఈ శోధన నుంచి తప్పించు ప్రభా, ఈ ఇబ్బందుల నుంచి తప్పించేసయ్యా. నీవే నా దేవుడు ప్రభా, నేను నమ్ముకున్న దేవుడవు తండ్రి, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా. దయతో నన్ను ఆలకించండి తండ్రి, మీరే ఈ కృప చూపించండి ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ సమస్యల చేత కొట్టుమిట్లాడుతున్నారో, ఏ సమస్యల చేత, బలహీనతల చేత, అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దయచేసి మీకు కావలసిన అక్కర్లన్నిటి కోసం దయచేసి ప్రార్థన చేయండి. చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములు నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభువా. మా కొరకు సిలువలో మరణించి మా కొరకు రక్తాన్ని చిందించి మా కొరకు ఇంతగా త్యాగం చేసినటువంటి దేవానికి స్తోత్రములు నాయన. ఇంతవరకు కూడా సజీవముగా ఉన్నామంటే, నీ సన్నిధిలో నిలవబడ్డాము అంటే కేవలం నీ కృప వలనే మాత్రమే యేసయ్యా. నమ్మదగినటువంటి దేవా, ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధానములో నిలవబెట్టినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నమ్మదగినటువంటి దేవా, ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. నీ చిత్తమైతే మరొక తరుణములో మరలా కూడుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించినటువంటి వారు ఎవరెవరు ఏ సమస్యల చేత, ఏ బలహీనతల చేత, ఏ అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో గొప్ప అద్భుతమైన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మదగినటువంటి దేవానికి వందనాలు ప్రభువా. అప్పుల సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్లన్నీ కూడా క్లియర్ అవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీకు గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యముతో మీరు నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నమ్మదగినటువంటి దేవా, మరి అదే విధంగా ఆత్మీయంగా కృంగిపోయినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒంటరిగా
ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ విధముగా మీరు చూపుతున్న కృపకై నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మీరే కృప చూపించి మీరుండి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకొనమని నజరేయుడైన యేసు నామములు అడిగి విడుమర పెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మనపై మన కుటుంబాలపై ఉండునుగాక. దేవుడు మన కుటుంబాలను మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.